పక్కా ఒక పకడ్బందీ ప్రకారం ప్రణాళిక ప్రకారం ఎన్నికల ఫలితాలు అయితే వస్తూ ఉన్నాయి. సో దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు తమిళనాడుకు సంబంధించి మరొకసారి అప్డేట్ చూస్తే ఒక్కసారిగా మారిపోతున్నాయి. క్షణంలోనే లీడింగ్ సంబంధించినటువంటి వారి స్థానాలు మారిపోతున్నాయి. డిఎంకే ప్లస్ కాంగ్రెస్ 67 స్థానాల్లో లీడ్లో ఉంటే బీజేపీ ప్లస్ ఇతర పార్టీలు 32 స్థానాల్లో లీడ్లో ఉంది. టీవీకే 76. ఇంతకుముందు మనం చేస్తున్నాం ఒక 5 మినిట్స్ బ్యాక్ చూసుకుంటే 50 స్థానాల్లో లీడ్లో ఉన్నటువంటి విజయ్ అనూహ్యంగా 5 మినిట్స్లో 76 స్థానాల్లో లీడ్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక కేరళ విషయానికి వస్తే ఎల్డీఎఫ్ 13 స్థానాల్లో లీడ్లో ఉంది. యూడీఎఫ్ కాంగ్రెస్ 48 స్థానాల్లో లీడ్లో ఉంది. బీజేపీ 8 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక అదర్స్ 1% ఒక స్థానంలో లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి. పశ్చిమ బెంగాల్కి సంబంధించిన అప్డేట్స్ చూస్తే టీఎంసీ 110 స్థానాల్లో లీడ్లో ఉంటే బీజేపీ 116 స్థానాల్లో లీడ్లో ఉంది. కాంగ్రెస్ ఒక స్థానంలో లీడ్లో ఉంది. ఇక లెఫ్ట్ ఎక్కడ కూడా లీడ్లో లేదు. అదర్స్ ఒక 2 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. ఇక అస్సాం విషయానికి వస్తే బీజేపీ 66 స్థానాల్లో లీడ్లో ఉంది. కాంగ్రెస్ 22 స్థానాల్లో లీడ్లో ఉంది. అదర్స్ ఇంకా ఎక్కడ బోనియా తీరున్నటువంటి పరిస్థితి. ఇక పాండిచ్చేరికి సంబంధించి బీజేపీ 3 స్థానాల్లో లీడ్లో ఉంది. కాంగ్రెస్ ఇంకా ఎక్కడ కూడా లీడ్లో లేదు. ఇక అదర్స్ ఎక్కడ కూడా లీడ్లో లేనటువంటి పరిస్థితి. సో మొత్తం పాండిచ్చేరికి సంబంధించి 30 సీట్లు ఉన్నాయి. 30 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. 30 స్థానాల్లో మరి ఎవరైతే 16 స్థానాలు గెలుచుకుంటారో 16 స్థానాల్లో మరి మెజార్టీ సొంతం చేసుకుంటారో వాళ్ళే అక్కడ అధికారాన్ని చేపట్టబోతున్నారు. ఇట్లా 5 రాష్ట్రాలకు సంబంధించి సో అందరి చూపు కూడా ఈ ఎన్నికల ఫలితాల మీదనే. సో ఎక్కడ ఏ ప్రభుత్వం వస్తుంది, ఎక్కడ కూటమి రాబోతుంది, ఎక్కడ బీజేపీ రాబోతుంది, ఎక్కడ కాంగ్రెస్ రాబోతుంది, ఎక్కడ ప్రాంతీయ పార్టీలు గెలవబోతున్నాయి, అసలు ఏం జరగబోతుందని ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం. ఆ టెన్షన్తో పాటు ఒక రకమైనటువంటి కుతూహలం, ఇంతియాజం అని చెప్పుకోవచ్చు. అంటే ఏం జరుగుతుంది, మేము ఊహించినట్టుగానే జరుగుతుందా, మేము ఊహించిన దానికంటే భిన్నంగా జరగబోతుందా, నిజంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఫలితాలు నిజం కాబోతున్నాయా, ఇట్లా ఎవరికి వాళ్ళు మరి వాళ్ళ టీవీలో కతకపోతున్నటువంటి పరిస్థితి. సో ప్రజలంతా కూడా మేము ఓట్లు వేసినటువంటి అభ్యర్థి గెలిచాడా, మా ఓటు నిజంగా వృధా అయిందా, లేకపోతే మేము వేసినటువంటి ఓటుకు నిజంగా ఒక వ్యక్తి విజయం సాధించాడా అనేటువంటి ఒక రకమైనటువంటి మరి క్యాల్కులేషన్స్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ సో రౌండ్ టు రౌండ్ కొంత ఉత్కంఠభరితంగానే ఉంది. రౌండ్ టు రౌండ్ అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం లైవ్ అప్డేట్స్ సంబంధించి స్టాలిన్ నేతృత్వంలో ఇప్పటికే డిఎంకే తమిళనాడులో రీఎలక్షన్ సాధిస్తుంది. అతని తండ్రి కూడా చేయలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక విజయ్ రాజకీయాల్లో ఫస్ట్ షో హిట్ అంటూ కూడా కొంత చర్చ జరుగుతుంది. మరోవైపు మమతా బెనర్జీ 4వసారి వరుసగా గెలిచి 3వ ముఖ్యమంత్రిగా నిలుస్తారా అంటూ కూడా కొంత చర్చ జరుగుతుంది. బెంగాల్ కోటను బీజేపీ దాటుకొని చరిత్ర సృష్టిస్తుందని ఒక ప్రశ్న కూడా మొదలవుతుంది. అండ్ అస్సాంలో బీజేపీ హైట్రిక్ సాధిస్తుందా అనేటువంటి ఒక క్వశ్చన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక కేరళలో కాంగ్రెస్ గెలిస్తే దశాబ్దాల తర్వాత దేశంలో ఎక్కడా లెఫ్ట్ ప్రభుత్వం ఉండదా అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా ప్రధానంగా రేజ్ అవుతుంది. ఇట్లా పశ్చిమ బెంగాల్ కౌంటింగ్ వేళ కూడా మమతా బెనర్జీ సంచలన ట్వీట్ చేసింది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కరెంట్ కట్ చేసి సీసీటీవీ కెమెరాలని ఆఫ్ చేస్తున్నారు ఇది ఆరోపణ చేస్తోంది. అదే సమయంలో స్ట్రాంగ్ రూమ్ల వద్దకు అనుమానాస్పదమైనటువంటి వాహనాలు తిరుగుతున్నాయన్న అంటూ కూడా ఆమె కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఎన్నికల ఫలితాలను అయితే తారుమారు చేసేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది, కుట్ర పడుతుందంటూ కూడా మమతా బెనర్జీ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇట్లా చాలా అప్డేట్స్ అయితే మనకు వస్తూ ఉన్నాయి. సో అప్డేట్స్ సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఎర్లీ ట్రెండ్లో దుమ్ములేపుతున్నటువంటి బీజేపీ అంటూ కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇట్లా చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ప్రస్తుతం మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో ఇప్పటికైతే కొంత చాలా ఇంట్రెస్టింగ్గానే ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడవుతూ ఉన్నాయి. అక్కడ కౌంటింగ్ ఏదైతే ఆ కౌంటింగ్ సెంటర్ల దగ్గర ఇక అభిమానులు, కార్యకర్తలు, పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల ఆనందాలకు అవధులు లేవు, సంబరాలకు సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణమైన ఫలితాలు రావచ్చు. ఇక మా అభ్యర్థి కనుక గెలిస్తే, మా పార్టీ కనుక మెజారిటీ ఆఫ్ సీట్లు సొంతం చేసుకుంటే ఇక రచ్చ అంటూ ఇక ఇప్పటికే బాణసంచాలు, టపాకాయలు, స్వీట్లు అన్నీ సిద్ధంగా పెట్టుకున్నారు. ఇటు బ్యాండ్ కావచ్చు, డీజే కావచ్చు, ప్రతి ఒక్కటి ఎనీథింగ్ అన్నీ కూడా సిద్ధంగా చేసి పెట్టుకున్నారు. కాన్ఫిడెన్స్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎనీథింగ్ ఏదైనా కావచ్చు, బట్ సంబరాలకు సిద్ధంగా ఉండాలి, మంచిగా ఈ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవాలంటూ ఇటు టీవీకి అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇతర కూటమి అభ్యర్థులైనట్టు ఎవరైనా సరే బట్ గెలుపు దిశగానే వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గెలిచిన మరుక్షణం మారు మోగిపోవాల్సిందే దేశవ్యాప్తంగా. ఆ ఫలితాలు, ఆ రిజల్ట్ ఖచ్చితంగా
సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అనే విధంగా ఇప్పటికే ఉత్సాహంగా కార్యకర్తలు అయితే కౌంటింగ్ సెంటర్ దగ్గర చేరుకుంటున్నారు. సో భారీ స్థాయిలోనే అక్కడ గుమ్మిగూడి మరి అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ ఆ ప్రక్రియను అయితే వాళ్ళు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లైవ్ అప్డేట్స్. సో ఇక వస్తున్నటువంటి అప్డేట్స్ను కూడా మినిట్స్ టు మినిట్స్ అందించేటువంటి ప్రయత్నం చేద్దాం.